హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాంటెడ్ హవర్. ఈరోజు ఒక సరికొత్త హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ది ఎలివేటర్ గేమ్. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి స్టోరీ ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు అనిరుద్. బెంగళూరులోని శాంతినివాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంటర్న్గా పనిచేస్తున్నాను. నేను రోజు ఉదయం 7:30కి లేచి వేగంగా రెడీ అయ్యి హాస్పిటల్కి 8:30కి చేరుకుంటా. అక్కడ మా డ్యూటీ మారుతుంది. మెన్స్ వార్డ్, ఎమర్జెన్సీ లేదా ఐసీయూ. రోజంతా రౌండ్స్, రిపోర్టులు, కొంతమంది నర్సులతో డిస్కషన్స్. మధ్యాహ్నం 1కి ఒక చిన్న బ్రేక్. ఆ తర్వాత డాక్టర్స్తో కలిసి కొన్ని కేసులపై అబ్జర్వ్ చేస్తుంటాం. నేను ఈ ఇంటర్న్షిప్ చేస్తున్నది ఎందుకంటే నా లక్ష్యం మంచి జనరల్ ఫిజిషియన్ కావడం. కానీ ఈ హాస్పిటల్ శాంతినివాస్ మల్టీ స్పెషాలిటీ నిన్నటి వరకు ఇది నాకు ఒక ట్రైనింగ్ ప్లేస్ మాత్రమే. హాస్పిటల్ రాత్రిపూట కాస్త భయంకరంగా ఉంటుంది. ఒకరోజు ఎలివేటర్ గేమ్ ఆర్టికల్ చూశాను. ఎందుకో నా మనసుకి ఒకసారి ఈ గేమ్ ట్రై చేయాలనిపించింది. దానిపై ఆసక్తి పెరిగింది. గేమ్ రూల్స్ అండ్ రిచువల్స్ అన్నీ తెలుసుకున్నాను. కానీ ఎలివేటర్ గురించి వచ్చిన రూమర్స్ నిజమో కాదో తెలుసుకోవాలనిపించింది. అసలే ఇది కరోనా టైం కావడంతో పేషెంట్స్ కూడా ఎక్కువ లేరు. ఒక్క ఐసీయూలో మాత్రమే కరోనా పేషెంట్స్ తప్ప హాస్పిటల్లో ఇక ఎవరూ లేరు. రాత్రిపూట నిశ్శబ్దంతో మరింత భయానకంగా కనిపిస్తుంది హాస్పిటల్. హాస్పిటల్ లోపల వెలిగే బల్బులు ఒక్కొక్కటిగా గట్టిగా వీస్తున్న గాలిలో కొంచెం కొంచెంగా ఊగుతుంటాయి. కిచ్ కిచ్ అనే సౌండ్తో ఎలివేటర్ డోర్ ఓపెన్ అయ్యి మళ్ళీ మూసుకుపోతుంది. 3 రోజుల నుంచి అనుకుంటున్నా ఈ గేమ్ని ట్రై చేయాలని. 3 రోజులుగా రాత్రి డ్యూటీలో ఉన్నా. ఈ రోజుకి కుదిరింది అనుకుంటూ ఎలివేటర్ దగ్గరికి వెళ్ళాను. చుట్టూ నిశ్శబ్దం. నా చేతిలో రూల్స్ లిస్టు. అప్పటికే సమయం సరిగ్గా అర్ధరాత్రి 2:45. రూల్స్ అన్నీ గుర్తుంటాయో లేదో అని ఒక లిస్ట్ అయితే రాసుకున్నా. ఆ లిస్టులో ఏముందంటే, ఒక్కరే ఎలివేటర్లో ఉండాలి. ఫ్లోర్స్ను ఈ క్రమంలో నొక్కాలి. ముందుగా 4వ ఫ్లోర్ బటన్ నొక్కాలి. తర్వాత 2వ ఫ్లోర్కి వెళ్ళాలి. తర్వాత 6వ ఫ్లోర్. నెక్స్ట్ 2వ ఫ్లోర్. నెక్స్ట్ 10వ ఫ్లోర్. 5వ ఫ్లోర్కి వచ్చాక ఎలివేటర్లోకి ఒక మహిళ ఎంటర్ అవుతుంది. ఆ మహిళ మనకి తెలిసిన వ్యక్తిలా అనిపించొచ్చు, లేదా స్ట్రేంజర్ లాగా కూడా అనిపించొచ్చు. తను 5వ ఫ్లోర్లో ఎక్కాక నాతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఆ మహిళ వైపు చూడటం కానీ మాట్లాడటం కానీ అసలు చేయకూడదు. ఎందుకంటే తను మనిషిలా కనిపిస్తుంది కానీ మనిషి కాదు. ఇంతవరకు బానే ఉంది. కానీ ఇదే కాస్త భయంగా ఉంది. తర్వాత 1వ ఫ్లోర్ బటన్ నొక్కాలి. అలా 5వ ఫ్లోర్ నుంచి 1వ ఫ్లోర్ బటన్ నొక్కాక 2 విషయాలు జరగవచ్చు. ఒకవేళ లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడే గేమ్ ఎండ్ అయిపోతుంది. 1వ ఫ్లోర్ డోర్ ఓపెన్ అయ్యాక మనం ఆ మహిళతో మాట్లాడకుండా, చూడకుండా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి. కానీ ఒకవేళ మనం 5వ ఫ్లోర్ నుంచి 1వ ఫ్లోర్ బటన్ నొక్కాక లిఫ్ట్ 5వ ఫ్లోర్ నుంచి కిందికి కాకుండా పైకి వెళ్తుందంటే మనం ఈ గేమ్లో సక్సెస్ అయ్యామని అర్థం. వెళ్తుందంటే అర్థం మనతో ఉన్న స్త్రీ తన ప్రపంచంలోకి తీసుకెళ్తుందని. ఇక లిఫ్ట్ పైకి వెళ్ళటం మొదలయ్యాక మీకు భయం పుడితే లిఫ్ట్ ఇప్పుడే ఆపేయాలి. లిఫ్ట్ 10వ అంతస్తుకు చేరేలోపే మధ్యలో వేరే ఫ్లోర్ బటన్ నొక్కి వెనక్కి తిరిగి చూడకుండా లిఫ్ట్ నుండి బయటకు వచ్చేయాలి. అలా కాకుండా లిఫ్టులో ఉండి 10వ ఫ్లోర్ తలుపులు తెరుచుకుంటే వేరే ప్రపంచంలోకి వెళ్తారు. సర్లే, ఇదంతా నిజమో కాదో ఆడిన తర్వాత తెలుస్తుందిగా అనుకుంటూ ఎలివేటర్లోకి అడుగుపెట్టాను. 4 నొక్కాను. ఎలివేటర్ నెమ్మదిగా కదలడం మొదలెట్టింది. ఆ లోపల గాల్లో ఏదో వింత దుర్వాసన. ఎలివేటర్ 4వ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి ఆగింది. మెల్లిగా డోర్ ఓపెన్ అయ్యాయి. తర్వాత మళ్ళీ క్లోజ్ అయ్యాయి. తర్వాత 2వ ఫ్లోర్ బటన్ నొక్కాను. 2 నొక్కగానే
ఒక్కసారిగా ఎలివేటర్ పూర్తిగా చీకటిగా మారిపోయింది. కాసేపటికి వెలుగు తిరిగి వచ్చింది. కానీ ఓ మూలలో నీడలా ఎవరో నిలబడినట్టు అనిపించింది. తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఈ టైంలో అసలు భయపడకూడదు అని అనుకున్నా. 6 నొక్కాను. డోర్ ఓపెన్ అయ్యింది. కానీ బయట నలుపు మాత్రమే. ఒక్క కాంతి లేదు. ఆ చీకటిని చూస్తుంటే నాలో ఉన్న భయం ఇంకాస్త ఎక్కువైంది. ఒళ్ళు మొత్తం చెమటలు కారడం మొదలైంది. ఏదో తెలియని భయం వెంటాడుతోంది. మళ్ళీ రెండో ఫ్లోర్ బటన్ నొక్కాను. 2కి మళ్ళీ చేరేటప్పుడు నేలపై నీరు పడినట్టు వినిపిస్తుంది. కానీ ఎలివేటర్ డ్రైగానే ఉంది. వెనుక నుంచి శ్వాస తీసుకుంటున్న శబ్దం. రెండో ఫ్లోర్కి రాగానే త్వరగా 10వ ఫ్లోర్ బటన్ నొక్కాను. 10వ ఫ్లోర్లో డోర్ ఓపెన్ అవుతాయి అనేటప్పుడు 5థ్ ఫ్లోర్ బటన్ నొక్కాను. 5 నొక్కగానే రూల్స్లో ఉన్న ప్రకారం ఇప్పుడైతే ఒక ఆడమనిషి లిఫ్టులోకి రావాలి అనుకుంటూ అటూ ఇటూ చూస్తున్నాను. ఎవరూ రాలేదు. మెల్లిగా డోర్స్ క్లోజ్ అవుతూ ఉండగా మళ్ళీ మెల్లిగా డోర్స్ ఓపెన్ అయ్యాయి. తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతున్నప్పుడు మెల్లిగా ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్దం. మెల్లిగా డోర్స్ ఓపెన్ అయ్యాయి. లిఫ్టు ముందు ఎవరో నిలబడి ఉన్నారు. అది ఆడమనిషా మగమనిషా చూసేంత ధైర్యం లేదు. ఇప్పటికే గుండె ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. అంత భయం లోపల వెంటాడుతోంది. ఆ మనిషి మెల్లగా నా దగ్గరికి వస్తుంది. అప్పుడే ఒక మహిళ. తెల్ల వస్త్రం. నేను కాళ్ల వైపే చూస్తున్నాను. కానీ ఆమె ఒక్క అడుగు ముందుకు వేసింది. లిఫ్టు లోపలికి వచ్చింది. నా వెనకాలే నిలబడింది. అనుకున్న ప్రకారంగానే వచ్చింది. అనుకుంటూ భయపడుకుంటూ అలాగే నిటారుగా నిలబడి ఉన్నాను. అప్పటి నుండి లిఫ్టులో ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపించింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక చేసేదేం లేక ఈ ఒక్క స్టెప్ తర్వాత గేమ్ అయిపోతుందని ఫస్ట్ ఫ్లోర్ నొక్కగానే అది కిందికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాను. కానీ లిఫ్ట్ మెల్లిగా పైకి వెళ్తుంది. అంతే, నా వెన్నులో వణుకు పుట్టింది. అయితే ఈ గేమ్ నిజమేనన్నమాట అనుకున్నా. గుండె కొట్టుకుంటున్న వేగం పెరిగింది. మెల్లిగా చెమటలు కారుతున్నాయి. ఇక ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు. అప్పుడే గుర్తొచ్చింది. రూల్స్లో ఉన్న ప్రకారంగా 10వ ఫ్లోర్ రాకముందే వేరే ఫ్లోర్ బటన్ నొక్కాలి. అప్పుడే మనం బయటపడవచ్చు అనుకుంటూ మళ్ళీ 1వ ఫ్లోర్ బటన్ నొక్కడానికి చూస్తున్నా. అప్పుడే ఊహించని పరిస్థితి ఎదురయ్యింది. అప్పటికే లిఫ్ట్ 9వ ఫ్లోర్ని దాటేస్తుంది. ఇక ఏం చేయలేని పరిస్థితి. కాళ్ళు చేతులు ఆడటం లేదు. ముందు ఏం జరుగుతుందో అసలు తెలియడం లేదు. భయంతో నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. మెల్లిగా డోర్స్ ఓపెన్ అయ్యాయి. నేనొక పెద్ద హాల్ ముందు నిలబడ్డాను. ఈ హాల్ హాస్పిటల్లో నేనెప్పుడూ చూడలేదు. వింత రంగుల లైట్లు, గోడల మీద రక్తపు చేతి ముద్రలు, ఎక్కడి నుంచో గట్టిగా పిల్లలు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. కానీ చుట్టూ గొంతు నలిపేలా శబ్దాలు. గోడల మీద నా పేరు రాసి ఉంది. అనిరుద్, నువ్వు ఇక నుండి మాలో ఒక్కడివి అని. అది చదివాక నా గుండె ఆగినంత పని అయింది. కాస్త ధైర్యం చేసుకొని ఆ లిఫ్ట్ నుండి కొంచెం ముందరికి వెళ్ళాను. ఆ దారి హాస్పిటల్ లాంటిదే ఉన్నా రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. బెడ్లపై రక్తపు మచ్చలు. పిల్లలు ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. కానీ ఎక్కడా కనిపించరు. గోడల మీద ఎవరో నడుస్తున్నట్లుండేది. తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. భయంకరమైన అరుపులు, గట్టి గట్టి కేకలు. నా పేరు గట్టిగట్టిగా ఎవరో పలికారు. ఆ సౌండ్స్ అన్నీ నా చెవిలో మారుమోగిపోతున్నాయి. కాస్త ముందుకు చూశాను. అంతే, అది చూసి నా గుండె ఉలిక్కిపడింది. నేను నా కళ్ళని నమ్మలేకపోయాను. అక్కడ నేను చూసింది ఎవరినో కాదు, నన్నే, నా మృతదేహం. అది చూశాక నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. మెల్లిగా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారుతున్నాయి. మెల్లిగా అంటున్నా, అది అది నేను కాదు. నేను బతికే ఉన్నాను కదా, మరి ఇదేంటి? అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తున్నా. లిఫ్ట్ ఎక్కడం ఆలస్యమైంది. త్వరగా రిచువల్స్ ప్రకారం బటన్స్ నొక్కడం మొదలుపెట్టాను. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. మెల్లిగా డోర్ ముందుకు వచ్చాను. హాస్పిటల్లో అడుగుపెట్టాను. హమ్మయ్యా!
ఇంతటితో ఈ గేమ్ పూర్తయింది అనుకున్నా. కానీ ఇక్కడి నుండే మొదలైంది అసలు భయం అంటే ఏంటో. ఆ రోజు రాత్రి ఇంటికెళ్ళినప్పటి నుంచి నాలో ఏదో మారినట్టు అనిపించింది. మోచేతుల మీద ఎప్పుడూ చల్లగా గాలి తాకుతుండేది. రెగ్యులర్గా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచేవాడిని. రోజురోజుకి పీడకలలు రావడం మొదలయ్యాయి. అతి భయంకరంగా పీడకలలు వచ్చేవి. అయితే ఆ రోజు నుండి నాకు మౌనంగా ఉండే ఓ చీకటి ఆకృతి ఎల్లప్పుడూ ఎడమ పక్కనే నిలబడి ఉన్నట్టు అనిపించేది. ముందు భ్రమ అనుకున్నా. కానీ అది భ్రమ కాదని తెలుసుకున్నాను. వాళ్ళు ఎప్పుడూ నన్ను గమనిస్తున్నారు. వాష్రూమ్ మిర్రర్లో చూసినప్పుడు నా ప్రతిబింబం నన్ను చూసి చిరునవ్వు ఇచ్చింది. నిజంగా అది నేను కాదు. ఒకసారి నర్సింగ్ డ్యూటీలో నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు రూమ్ నెంబర్ 704లో ఓ రోగి కన్నుమూశాడు. కానీ లాగ్ బుక్ చెక్ చేసేటప్పుడు ఆ రూమ్ అసలు వాడలేదని తెలిసింది. కానీ నేను రోగిని చూశాను. తన చేతిలో ఉన్న వెండి కంకణంపై నా పేరు చూశాను. ఆ రోజు నుండి నాకు అర్థమైంది. ఎలివేటర్ గేమ్ నుండి తిరిగి వచ్చినప్పటికీ అది పూర్తి కాలేదు. నేను బటన్ తప్పుగా నొక్కినందుకు ఎలివేటర్లో రివర్స్ రిచువల్ కోసం ఆ బటన్ కాంబినేషన్ ఫాలో అవుతున్నప్పుడు భయంతో వణుకుతున్న చేతులతో అజాగ్రత్తగా 6వ ఫ్లోర్ బదులు 5వ ఫ్లోర్ బటన్ నొక్కాను. అది చిన్న తప్పు అనుకున్నాను. కానీ అదే నన్ను శాపంగా వెంటాడేలా చేసింది. నా వెనుక ఉన్న ద్వారం పూర్తిగా మూతపడలేదు. ఇప్పటికీ తెరిచే ఉంది. దానివల్ల ఆ ప్రపంచం వాసనలు, ఆ శబ్దాలు, ఆ ఛాయలు ఇప్పుడు నా జీవితంలో భాగం అయ్యాయి. ఇలాంటి భయంకరమైన జీవితంలో నేను బ్రతకలేను. అందుకే ఒకసారి మళ్ళీ ఎలివేటర్ గేమ్ ఆడి, ఈసారి రిటర్న్ వస్తున్నప్పుడు రిచువల్స్ సరిగ్గా పూర్తి చేస్తాను. ఇక నేను ఈ గేమ్ గురించి ఎవరికీ చెప్పను. ఇది చాలా ప్రమాదకరం. నాలాగా ఇంకెవరూ బలి కాకూడదు. ఈ గేమ్పై ఎవరికీ అవగాహన ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ఆడితే వాళ్ళ మిస్టేక్స్ వల్ల మళ్ళీ ఆ చీకటి దారి తెరుచుకుంటుంది. ఇది అనిరుద్ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబ్ని మీ నుంచి ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.